వెల్కమ్ బ్యాక్ టు హుండాయ్ టెసన్ స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో స్టిల్ అదే మనకి ట్రెండ్ కనిపిస్తుంది. కొద్దిగా మనకి ఈదర్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది. కొద్దిగా మొమెంటం పిక్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మనకి మూమెంట్ చూస్తున్నాము. 8170 లెవెల్స్ నుంచి 8190 లెవెల్స్ దాకా నిఫ్టీ ఇప్పుడు వెళ్ళింది. 8191 దగ్గర ట్రేడ్ అవుతుంది 49 పాయింట్స్ ప్లస్లో. అండ్ 142 పాయింట్స్ ప్లస్లో 26,535 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ మనకు కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్నెస్ బిల్డప్ అవుతుంది. ఆల్మోస్ట్ 265 పాయింట్స్ ప్లస్లో 18,490 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్లో బయింగ్ కనిపిస్తుంది. క్యాపిటల్ గూడ్స్లో బయింగ్ చూస్తున్నాము. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మనకి పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. ఐటీ మెటల్స్ ఒకటి కాస్త వీక్గా ఇవాళ ఉన్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతూనే ఉంది. మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిమ్, ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే ఐడియా సెల్యులార్, కోల్ ఇండియా, రిలయన్స్, హిందాల్కో, గెయిల్ లాంటి కౌంటర్స్ అన్ని వాళ్ళ టాప్ 5 లూజర్స్ జాబితాలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక డెరివేటివ్ సెగ్మెంట్లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో కూడా ఒకసారి తెలుసుకుని మనకు కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్లో పేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి వస్తుంది అట్రాక్టివ్గా ఉంది. పేజ్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండోకో రెమెడీస్ ఒకటి, అండ్ హీరో మోటో కార్ప్, స్టార్, స్ట్రైట్స్ యాక్షన్, ఈ కౌంటర్స్ అన్ని టాప్ 5 గెయినర్స్గా నిలుస్తున్నాయి ఫ్యూచర్స్లో. అండ్ లూజర్స్ జాబితాలో మనకి ఐడిఎఫ్సి బ్యాంక్, ఐడియా, హిందుస్థాన్ జింక్, అపోలో హాస్పిటల్స్, విఈటిఎల్, వేదాంత లాంటి కౌంటర్స్లో ఇవాళ వీక్నెస్ మనం కొద్దిగా గమనిస్తున్నాం. ఆప్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఓకే, ఆప్షన్స్లో టాటా ఎలక్సీ 1050 కాల్ ఆప్షన్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1600 కాల్ ఆప్షన్, ఐడియా సెల్యులార్ 100 రూపీస్ పుట్ ఆప్షన్, అండ్ హెచ్సిఎల్ టెక్ 800 రూపీస్ పుట్ ఆప్షన్, బీపీసీఎల్ 660 కాల్ ఆప్షన్. ఇవి గెయినర్స్గా నిలిచాయి ఇప్పటివరకు ఆప్షన్స్ సెగ్మెంట్లో. అండ్ లూజర్స్ జాబితాలో మనకి మారుతి 5900 కాల్ ఆప్షన్, సిఎట్ 1000 రూపీస్ పుట్ ఆప్షన్, సిప్లా 660 కాల్ ఆప్షన్, ఎస్ఆర్ఎఫ్ 1350 పుట్ ఆప్షన్, బిఎంఎల్ 980 కాల్ ఆప్షన్. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న స్టాక్స్లో కొద్దిగా లూజింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్తో పాటు కాల్స్ అండ్ ఈమెయిల్స్పై మనతో మాట్లాడేందుకు రాజేంద్ర గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ రాజేంద్ర గారు. మార్కెట్స్ ఉన్నాము, కొద్దిగా పాజిటివ్ మొమెంటం మళ్ళీ బిల్డప్ అవుతుంది. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8194. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగించా అండ్ 82 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఆల్మోస్ట్ నిన్నటి హై కూడా ఇదే అండి 8197, అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 8196 దగ్గర మనం ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ పుల్ బ్యాక్ రావట్లేదు మార్కెట్లో, అప్ డౌన్స్ నడుస్తుంది మార్నింగ్ నుంచి. అండ్ ఒక బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ వల్లే నిఫ్టీ కొద్దిగా పెరగడం చూస్తున్నాం మనం గత హాఫ్ అన్ అవర్లో. సో ప్రాబ్లీ అదర్ సెక్టర్స్ పార్టిసిపేట్ అవ్వట్లేదు. మేబీ ఐ థింక్ మనం వెయిట్ అండ్ వాచ్ లాగానే చూడాలండి. ఇన్ కేస్ 8197 అబోవ్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ అవుతాయి కనుక ఈరోజు 8230 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఇంకా న్యూట్రల్లోనే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అని చెప్పొచ్చు అండి. బట్ స్టాక్ స్పెసిఫిక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. సో మనకి ఎఫ్&ఓ స్పేస్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి లీడింగ్ కౌంటర్స్లో క్రాంప్టన్ గ్రీవ్స్, సిఏట్, ఇండియా బుల్ హౌసింగ్ ఇవన్నీ బిట్వీన్ 4 and 6% పెరుగున్నాయి. సో ప్రాబ్లీ ఈ స్పేస్లోనే మేబీ కొద్ది ఇంట్రెస్ట్ ఇంకా ఉండొచ్చు. మేబీ క్రాంప్టన్ ఇక్కడ నుంచి కూడా ఒక 4 to 5% అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 78 ఉంది. ఇన్ కేస్ ఇది 76 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ ఇది 82 నుంచి 84 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్లో ఫేవరబుల్గా ఉంది. డౌన్ సైడ్ 2 రూపీస్ అండ్ అప్ సైడ్ 4 రూపీస్. సో ఈ స్టాక్ని లాంగ్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు ఫర్ ఎ డే ఆర్ 2. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి వెంకట్. అదే వెంకట్ సార్, హెచ్డిఎఫ్సి ఫ్యూచర్స్ లో 1 లాట్ తీసుకున్నా సార్, 1186 లో తీసుకున్నా. అదే ప్రాఫిట్ ఏమన్నా బుక్ చేయమంటారా? అట్లాగే నిఫ్టీ 18,000 కాల్ సెల్ చేసినా సార్, నిఫ్టీలో చేయమంటారా? స్ట్రైక్ ప్రైస్ ఒకసారి చెప్పండి. నిఫ్టీ 18,000 పుట్టు సెల్ చేసినాను సార్. బ్యాంక్ నిఫ్టీ మీరు అనేది? బ్యాంక్ నిఫ్టీ సార్, సారీ, బ్యాంక్ నిఫ్టీ 18,000 పుట్టు సెల్ చేసిన 350లో. ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అది కూడా హోల్డ్ చేయమంటారా? హెచ్డిఎఫ్సి 1186 లో ఫ్యూచర్స్ లో ఉంది 1 లాట్. ప్రాఫిట్ బుక్ చేయమంటారా? హోల్డ్. ఓకే, హెచ్డిఎఫ్సి ఐ థింక్ మనకి క్యాష్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం అండి. సో 1255 ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ పాయింట్లో ఉంది. ఇన్ కేస్ దీని అబౌవ్ క్లోజ్ అవుతే నెక్స్ట్ లెవెల్ 1290 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ కూడా కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో డెఫినెట్లీ ఐ వుడ్ అడ్వైస్ టు బుక్ ప్రాఫిట్స్.
అండ్ బ్యాంక్ నిఫ్టీ అడిగారు 18,570 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉందండి. మీరు ఎప్పుడైతే పుట్ అమ్మారో ఐ థింక్ యూఆర్ విల్లింగ్ టు బై బ్యాంక్ నిఫ్టీ అట్ 17,650. సో అక్కడ మీరు లాంగ్ వెళ్ళాలి అన్న కాంట్రాక్ట్ మీరు తీసుకున్నారు కాబట్టి 18,500 నుంచి 550 మధ్యలోకి వస్తే కనుక మీరు డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే 18,570 టు 18,620 మధ్యలో గట్టి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. రెండు ట్రేడ్స్ కూడా ప్రాబ్లీ ఈ రోజు రేపు చూసి ఎగ్జిక్యూట్ చేయడం బెటర్. మన కాల్ ఉన్నారు. హలో హలో, నా పేరు వాసుదేవరెడ్డి అండి. అడగండి వాసు గారు. నేను మన లాంగ్ టర్మ్ గురించి మారుతి, బజాజ్ ఫిన్సర్, స్పిరిలైట్ ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? ఓకే, అది కాకుండా ఇండియన్ హోమ్ కంపెనీ బోనస్ అనౌన్స్ చేసిందండి, అది ఎప్పటి లోపల యాడ్ అవుతుందో చెప్పగలరా కొద్దిగా? ఓకే, ఇది ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా అండి? మారుతి, పిడిలైట్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ లాంగ్ టర్మ్ అండి, 5 years 10 years అండి. ఓకే, ఐ థింక్ మూడు కూడా చాలా మంచి స్టాక్స్ పిక్ చేశారండి మీరు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రైస్ పాయింట్స్ ఎక్కడ అనేది ఇప్పుడు కీప్ ఐ థింక్ ఐడియా. సో 5,800 రూపీస్ నుంచి మారుతి ఆల్మోస్ట్ మనకి మొన్నట్లో 47 దాకా పడుతుంది చూసాం. సో అంటే మారుతి లాంటి స్టాక్స్ కూడా 20-25% రియాక్ట్ అవుతాయని ఐ థింక్ మనం గత కొద్ది రోజుల్లో చూసాం. సో డెఫినెట్లీ మీ ఐడియా ఇస్ వెరీ గుడ్ ఐడియా. అది కూడా 3 స్టాక్స్ కూడా 3 డిఫరెంట్ సెక్టర్స్ నుంచి పిక్ చేశారు. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నా ఉద్దేశంలో ఐ థింక్ మారుతి యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి 5,200 నుంచి. జనరల్లీ లాంగ్ టర్మ్ కొనే వాళ్ళు 200-day మూవింగ్ యావరేజ్ చూస్తారు. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది 3 to 5 years వచ్చే వాళ్ళకి. సో మారుతి చూస్తే కనుక 4480 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 600 to 700 పాయింట్స్ పడితే కనుక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు యావరేజ్ చేయండి. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో 856 నుంచి ప్రాబ్లీ 650 వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో యావరేజ్ చేయండి. అండ్ పిడిలైట్ కూడా ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అట్ దిస్ స్టేజ్. సో 642 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ మేబీ మార్కెట్ లో వస్తే కనుక, మార్కెట్ బాగా పడితే కనుక ఇది 528 కూడా రావచ్చు. సో మూడు కూడా చాలా మంచి స్టాక్స్ మీరు పిక్ చేసినాయి. మూడు కూడా డెఫినెట్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో విత్ కరెక్షన్ ఆఫ్ అబౌట్ 10 to 20% మీరు పిక్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇండియన్ హ్యూమ్ పై అడిగారు బోనస్ డేట్కి సంబంధించి. బోనస్ డేట్ December 13th ఫిక్స్ చేశారు, రికార్డ్ డేట్ ఇది. ఆ 13th లోపు కనుక మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే బోనస్ షేర్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయండి. మరొక మెయిల్స్ కూడా తీసుకుందాం. అపర్ణ అడుగుతున్నారు, అపర్ణ పోతులా అంటే సరే ఓకే. అదాని ట్రాన్స్మిషన్ 40 రూపీస్లో బై చేశారు, ప్లీజ్ సజెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ గురించి చేద్దాం అనుకుంటున్నారు, బట్ 2 రోజుల నుంచి స్టాక్ బాగా వీక్ అవుతుంది. ఈ స్టాక్ గత 5 రోజులుగా చూస్తే బాగా పెరిగిన స్టాక్ అండి. 44 నుంచి ఆల్మోస్ట్ 66 వితిన్ 3 days పెరిగిన స్టాక్ ఇది. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో. మీరు 40లో కొన్నారు కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంది ఈ స్టేజ్లో. కరెంట్ మార్కెట్ ప్రైస్ 58 ఉంది. నా ఉద్దేశంలో 49 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఈ స్టాక్కి, 20-day మూవింగ్ యావరేజ్ అది. బట్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. సో నా ఉద్దేశంలో 40 మీరు కాస్ట్ ప్రైస్ అంటున్నారు కాబట్టి 46 కింద ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ ఆర్ ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ రన్ చేసుకోండి. మొన్నటి హై 66 బ్రేక్ అవుతే కనుక 78 to 82 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసే ప్రయత్నం చేయండి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, టోరెంట్ ఫార్మా 100 shares 1440లో తీసుకున్నారు. అండ్ యునైటెడ్ స్పిరిట్స్ అట్ 1935 100 shares. స్టాప్ లాస్ ఫర్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ గురించి తీసుకున్నారు 10 daysకి. టోరెంట్ ఐ థింక్ మార్నింగే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిందండి. ఆల్మోస్ట్ మనకి 4 to 5% పెరగటం చూసాం. సో ఈ స్టేజ్లో స్టాప్ లాస్ వుడ్ బి క్లోజ్ బిలో 1382. సో 1397 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇది 15 రూపీస్ పడితే కనుక ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ దీనికి ఒక రెసిస్టెన్స్ పాయింట్ విచ్ ఈస్ అబౌట్ 1410 దగ్గర. సో ఆల్మోస్ట్ మీరు అక్కడ వస్తే కనుక ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టాక్ ఈజ్ యునైటెడ్ స్పిరిట్స్. ఈవెన్ యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఐ థింక్ ప్రాబ్లీ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ నియర్ టు అబౌట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇట్స్ అరౌండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద చార్ట్ యాక్చువల్లీ. ఓకే, యునైటెడ్ స్పిరిట్స్ యాక్చువల్లీ హెస్ టేకెన్ అట్ 1935. I think it's McDowell and వస్తుంది. I think Yes, McDowell and వస్తుంది. That's right. So 1926 మీ కాస్ట్ ప్రైస్ ఇక్కడే ఉంది. మొన్నటి లో ఈజ్ అరౌండ్ 1780. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ని మీరు ఎగ్జిట్ అవడమే బెటర్ అండి, ఎందుకంటే స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఫార్. సో స్టాప్ లాస్ మీరు చూసుకుంటే కనుక 1773 ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు 150 points. అండ్ దీనికి మేజర్ రెసిస్టెన్స్ అనేది 2011 దగ్గర ఉంది, విచ్ ఈస్ అబౌట్ 70-80 points ఫ్రమ్ హియర్. సో నా ఉద్దేశంలో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్గా లేదండి. ఐ డోంట్ సజెస్ట్ టు హోల్డ్ దిస్ స్టాక్. మేబీ
వాట్ ఎవర్ మినిమల్ ప్రాఫిట్స్ ఉన్నాయో మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే ట్రేడింగ్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ తీసుకోమని చెప్తాను. ఎగ్జాక్ట్లీ 1 yearలో 3,300 ఆర్డ్ లెవెల్స్ నుంచి 1,900 లెవెల్స్కి వచ్చేసింది. అది కూడా 52 వీక్లో ఈ మధ్య టచ్ చేసింది 1775, 50% క్రాక్ అయింది Correct. జస్ట్ 1 year టైంలోనే. అండ్ సుధారాణి ఓకే కాలర్ ఉన్నారు. పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి. అడగండి రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది శేషు గారికి అండి. ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చా? 2-3 years వ్యూతో ఫ్యూచర్లో ఏమైనా మల్టీ బ్యాగ్ రావడానికి ఛాన్స్ ఉంది? రాజేంద్ర గారు ఉన్నారండి, ఆన్సర్ చేస్తారు. ఐ థింక్ లాస్ట్ 3 monthsలో ఈ స్టాక్ చూస్తే కనుక కొద్దిగా ఒక సైడ్ వేస్ నుంచి ఒక జోన్లో ఉందండి ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే ఉంచండి, బట్ ఫ్రెష్గా కొనాలంటే కనుక దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అని నా ఉద్దేశం. మేబీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఏ గుడ్ స్టాక్ టు వాచ్ అండి. సో నా ఉద్దేశంలో బ్యాలెన్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సాయి కుమార్ అంటున్నారు స్లీప్ వెల్ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా అని చెప్పి. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంటున్నారండి, ఎందుకంటే ఆల్మోస్ట్ పీఈస్ 2016 ఎస్టిమేట్స్లో చూసుకుంటే 33-34 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఈ కన్జ్యూమర్ రిలేటెడ్ స్పేస్లో ఉంది కాబట్టి ఆ పీఈ ఓకే రీజనబుల్ వాల్యుయేషన్ అనుకున్నప్పుడు డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల లాస్ట్ November 9th నుంచి వాళ్ళ బిజినెస్లో 20-25% ఆఫ్ క్షీణత కనిపించింది. దీన్ని బట్టి డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఈ కంపెనీకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా 20-25% ఆ స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉంది. బెటర్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ 1 or 2 daysలో మనకి నెట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆశించిన స్థాయిలో కూడా స్పందన కనిపించట్లేదు. మేబీ కొద్దిగా అగ్రెసివ్ ఆ రిస్కీ బెట్ అనుకున్న వాళ్ళు ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కానీ బట్ లేదు ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం లిస్ట్ అయిన తర్వాత అప్పుడు ఒక బెటర్ వాల్యుయేషన్ వస్తే అప్పుడు ఎంటర్ అవ్వచ్చండి స్లీప్ వెల్ ఐపీఓకి. మరొక కాలర్ హైదరాబాద్ నుంచి ఐజాక్. హలో ఎక్కువగా ఉంది. హలో నమస్కారం చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఆ సిస్టంలో ఉన్న వాల్యూమ్ తగ్గించి అడగండి క్వశ్చన్. హలో నమస్కారం సార్. నమస్కారం అండి చెప్పండి. సార్ నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ 155 కాల్ తీసుకున్నాను సార్, ₹2.90 తోటి. ఓకే అది తగ్గిపోయింది, ₹1.95 అయింది. ఓకే రాజేంద్ర సార్ చెప్పండి సార్, కొంచెం ఎగ్జిట్ అమ్మంటారా ఉండమంటారా చెప్పండి సార్ ప్లీజ్. ఓకే అండి. పిఎన్బి యాక్చువల్లీ మనకి కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి చార్ట్స్ పరంగా. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ ఒక సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో 133 దగ్గర సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్ అయిందంటే కనుక మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 127 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు మొత్తం అమౌంట్ రిస్క్ తీసుకుంటా అనుకుంటే కనుక ప్రాబ్లం మీరు హోల్డ్ చేయొచ్చు విత్ 127 యాజ్ స్టాప్ లాస్. అండ్ ఈవెన్ అప్ సైడ్ చూస్తే కూడా 144 నుంచి 148 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఇది 150 కాల్ మీరు తీసుకున్నారు, ఇన్ కేస్ అది 150 వచ్చినా విత్ ఇన్ నెక్స్ట్ 2 or 3 వీక్స్లో మీ ఆప్షన్ అనేది టైం వాల్యూ ప్రకారం అది కిల్ అయిపోతుందండి. సో నా ఉద్దేశంలో మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం 60-70 స్టాప్లో లాస్లో ఉన్నారు. సో డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అవడమే బెటర్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే ఈ స్టాక్ ఎక్కువ స్ట్రెంత్ లేదు అండ్ మీరు తీసుకుంది అవుట్ ఆఫ్ మనీ, డీప్ అవుట్ ఆఫ్ మనీ, కాబట్టి మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. 290లో తీసుకున్నాను, 195 ఉంది, ఆల్మోస్ట్ ₹1 లాస్లో ఉన్నారు. అయినా కూడా ఐ థింక్ హీ క్యాన్ బుక్ హిస్ లాసెస్. నిఫ్టీ 8,200 మార్క్ క్రాస్ చేసింది, సస్టైన్ అవుతుంది కొద్దిగా 61 పాయింట్స్ ప్లస్లో 8,202 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఉదయ్ అడుగుతున్నారు ఇండియన్ టెర్రైన్ 152లో మన్పసంద్ 627లో తీసుకున్నారు. అండ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుందా? నో డౌట్ అండి ఉంటుంది మన్పసంద్, ఎందుకంటే డైరెక్ట్ కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ కాబట్టి. రెండు ఎలా రీడ్ చేస్తున్నారు ఇండియన్ టెర్రైన్ అండ్ మన్పసంద్? ఐ థింక్ రెండు కూడా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్రైస్ అయిపోయింది, ఫ్యాక్టర్ అయిపోయింది ప్రైస్లో. సో 770 నుంచి ఆల్మోస్ట్ 608 అంటే ₹170 మన్పసంద్ పడుతుంది చూసాం. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర స్టాక్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ చేయండి. మేబీ ఫర్దర్ కరెక్ట్ అయ్యి ఇది అరౌండ్ 560 నుంచి 540కి వస్తే కనుక మీరు ఫర్దర్గా యాడ్ కూడా చేయొచ్చు. 6 months to 1 year వ్యూ ఉంటే మీకు 15-20% రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాకినాడ నుంచి మూర్తి మరో కాలర్. సార్ ఇప్పుడు డిమానిటేషన్ అయిన తర్వాత స్వైపింగ్ మిషన్ వాటికి డిమాండ్ పెరిగింది కదండి,
ఇప్పుడు అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టాక్స్ ఏమన్నా రిలేటెడ్ స్టాక్స్ ఏమన్నా రికమెండ్ చేస్తాను. అదంటే ఎగ్జాక్ట్గా ఈ కంపెనీసే చేస్తున్నాయన్న ఇది లేదు, బట్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లాంటి కౌంటర్స్, హెచ్పిఎల్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా ఇవి చేస్తున్నారని చెప్పి అనుకుంది. అందుకే ఇప్పటికీ బాగా పెరిగిపోయింది, ఆల్మోస్ట్ 90 రూపీస్ ఆ లెవెల్స్ నుంచి టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 170 లెవెల్స్ వరకు పెరిగింది. బట్ ఈ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ బెట్ అవుతుంది. ఆ స్థాయిలో కంపెనీ బెనిఫిట్ పొందుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్ని స్వైపింగ్ మిషన్స్ వాళ్ళు తయారు చేస్తారు, ఎందుకంటే దాని మీద ఈ మధ్య ఎక్సైజ్ డ్యూటీ కట్ కూడా చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్ ఫర్ దిస్? ఐ డోంట్ థింక్ అండి మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్యాక్టర్ అయిపోతాయి. యాక్చువల్లీ మనం ఇంతకుముందు కూడా చూసాం, యాపిల్ ఐఫోన్ ఎప్పుడైతే లాంచ్ అవుతుంటుందో న్యూ ప్రోడక్ట్ ఒక స్టాక్ ఉంది రెడింగ్టన్ అని. సో దే ఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ద హోల్ ఇండియా. సో ఆ లాంచ్ అవ్వకముందే ఆ స్టాక్ 3 or 5% పెరగడం చూస్తాం, బట్ లాంచ్ అయినాక ఐ థింక్ ఫిజిల్ అవుట్ అయిపోతుంది. సో మార్కెట్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. సో లిస్టెడ్ స్పేస్లో చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడే సాయి గారు చెప్పినట్టు మేబీ టీవీఎస్ అండ్ హెచ్సిఎల్ ఇన్ఫో. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ మీకు 3 times అయిపోయినాయండి స్టాక్స్ లోస్ నుంచి చూస్తే కనుక. ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ దే ఆర్ అడ్వైజబుల్ టు బై. మేబీ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఆ స్టాక్స్ కూడా మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే ఎంటర్ అవ్వాలి, అదర్వైజ్ వీ షుడ్ అవాయిడ్ అండి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఐడియాస్ టు బై ఈ స్టేజ్లో. సో ఫ్రంట్ లైన్లోనే మనకి చాలా స్టాక్స్ 30-35% కరెక్షన్ అయినాక చీప్లో దొరుకుతున్నాయి. ఐ థింక్ వీ షుడ్ లుక్ ఎట్ దోస్ స్టాక్స్. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, ప్రికాల్, జేబిఎం అండ్ సలోరా ఇంటర్నేషనల్ ఈ ప్రైస్లో బై చేసుకోవచ్చు అని. సలోరా ఇంటర్నేషనల్ బాగా పెరిగిందండి మధ్య. కుటుంబరావు గారు వీకెండ్లో రికమెండ్ చేసిన స్టాక్ ఇది, బట్ అక్కడి నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ అప్పుడే 1 or 3 daysలోనే యాక్చువల్గా ఇచ్చింది. మేబీ ఈ టైంలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బెట్ అవుతుందేమో, చూద్దాం. రాజేంద్ర గారు ఏమంటారు? ఐ థింక్ అప్పర్ లాక్లో ఉందండి స్టాక్ ఇప్పుడు సలోరా ఇంటర్నేషనల్, అండ్ లాస్ట్ 3 daysలో హ్యూజ్ వాల్యూమ్ అవటం చూస్తున్నాం. సో జనరలీ దీని వాల్యూమ్ అనేది చాలా థిన్గా ఉంటుంది. హార్డ్లీ ఇంట్రాడే ఎవ్రీడే వాల్యూమ్ చూస్తే కనుక 500 నుంచి 2000 మధ్యలో అయ్యేది. సో కపుల్ ఆఫ్ డేస్గా ఈరోజు వాల్యూమ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,06,000లో ఫ్రీజ్ అవటం చేసాం. అండ్ నిన్నటి వాల్యూమ్ ఈజ్ హ్యూజ్ వాల్యూమ్, క్లోజ్ టు 71,000 అయింది. సో ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సో దీని 2015 ఏప్రిల్ హై ఈజ్ అబౌట్ 74. ఇన్ ఫేస్ 74 దాటింది, అబోవ్ క్లోజ్ అయిందంటే 2 or 3 days 130 దాకా అప్సైడ్ ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ దొరికితే కనుక డెఫినెట్లీ కొనొచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్స్ కొద్దిగా స్టీప్గా డౌన్ సైడ్ పెట్టాలి, విచ్ షుడ్ బి అరౌండ్ 50 రూపీస్. సో వెరీ గుడ్ చార్ట్ అండి, ఐ థింక్ మీరు కొనొచ్చు. ఈవెన్ ప్రికాల్ కూడా మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి రావటం చూసాం. ఆల్మోస్ట్ 130 రూపీస్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో 86 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ టు బై. మేబీ 86లో కొన్నాక సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు 70 or 72 దగ్గర పెట్టి సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా తీసుకోండి. 1 year to 1.5 year వ్యూ ఉంటే కనుక మీకు 30-40% అప్సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సందీప్ కూడా సేమ్ సలోరా గురించి అడిగారు. ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పిన సేమ్ ఆన్సరే మీకు కూడా అప్లికబుల్ అవుతుంది. బట్ 2 to 4 months అని అడిగారు. ఆల్రెడీ 63 రూపీస్లో ఉన్నారు, ప్రాఫిట్స్లో ఉన్నారు. మేబీ టైం హొరైజన్ కాస్త దృష్టిలో ఉంచుకోండి. అండ్ మరొక మెయిల్ తీసుకుందాం. సుభాష్ అడుగుతున్నారు, బిఈఎంఎల్ ఈ టైంలో లాంగ్ టర్మ్ గురించి తీసుకోవచ్చా? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ 1612 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 840. సో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇది ఎక్కువ పైకి రావట్లేదు స్టాక్. సో ఐ వుడ్ సజెస్ట్ టు అవాయిడ్ దిస్ స్టాక్ అండి. దీనికన్నా ఐ థింక్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే పర్ఫార్మింగ్ సెక్టర్లో ఉన్నాయో, మేబీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అవి కరెక్ట్ అవ్వట్లేదు ఎక్కువ, బట్ ఆ స్పేస్లో ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ కానీ 2 price pointsలో తీసుకోండి. బిఎంఎల్ క్లియర్ అవాయిడ్ ఈ స్టేజ్లో. ఓకే, వన్ డౌట్ దగ్గర, ఇప్పుడు క్యాన్ఫిన్ హోమ్స్ 1300 odd లెవెల్స్ దాకా లాస్ట్ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ తర్వాత రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, చాలా న్యూస్తో 1300 లెవెల్స్ వరకు వెళ్ళింది. తర్వాత చాలా స్ట్రాంగ్ రిబౌండ్ క్యాన్ఫిన్ హోమ్స్లో చూసాం. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కంపెనీస్ అన్ని కూడా క్యాన్ఫిన్ హోమ్స్కి 800 రూపీస్ ప్లస్ టార్గెట్ ఇస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా 1830, 1880 లెవెల్స్ దాకా 50 హెట్ వచ్చింది. బట్ వెన్ కంపేర్డ్ విత్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆ స్థాయిలో లో నుంచి రికవర్ అయిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. అంటే పీర్ టు పీర్ కంపారిజన్ పరంగా చూసుకున్నట్టు అది ఏ చార్ట్ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది? క్యాన్ఫిన్ హోమ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ చార్ట్ అండి. మనం ఐ థింక్ గత 2-3 సంవత్సరాలుగా అరౌండ్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఐ థింక్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోసే మనం చూస్తున్నాం స్టాక్లో. ఐ థింక్ మొన్నటి లో ఒక్కటే ఐ థింక్ దేర్ వాజ్ సమ్ మిస్చీఫ్ ఆ స్టాక్లో, అండ్ హ్యూజ్ వాల్యూమ్ తోటి ఒక్కరోజే మనం 1259 దాకా డౌన్వర్డ్ సర్క్యూట్ రావడం చూసాం. నెక్స్ట్ డే నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇలా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ మనకి ఇండికేట్ చేస్తాయి అంటే దీనిలో లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మేబీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారన్న ఇండికేషన్ మనకు ఉంటుంది. సో ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ ఎల్ఐసి హాజ్ రికవర్డ్ ఓన్లీ 100 రూపీస్ ఫ్రమ్ ద డౌన్, విచ్ ఈస్ అబౌట్ క్లోజ్ టు 30% అనొచ్చు. బట్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 60-65% రికవర్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంకో 150 points ఆర్ 200 points పెరిగితే కనుక ఇట్ క్రాసెస్ ఇట్స్ లైఫ్ టైమ్ హై.
సో ఇలాంటి చార్ట్స్ ఎప్పుడైతే ఇంత ఫాస్ట్ పుల్ బ్యాక్ వస్తాయో ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ చార్ట్స్ అని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో ఇఫ్ సంబడి వాంట్స్ టు బై ఐ థింక్ దే షుడ్ బై. మేబీ ఇక్కడ నుంచి 100-150 రూపీస్ డౌన్ సైడ్ ఉండొచ్చు. సెకండ్ ప్రైస్ పాయింట్కి అక్కడ కూడా పిక్ చేసుకోవచ్చు. ఒకసారి నాయిస్ అంతా కంప్లీట్ అయిపోయినాక, ఈ డిమానిటేషన్ నాయిస్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ర్యాలీలో ప్రాబబ్లీ ఇది ఐ థింక్ ఫస్ట్ ఇట్ విల్ క్రాస్ ఆల్ టైమ్ హై అన్నట్టే కనిపిస్తుంది చార్ట్స్. ఎందుకంటే నాకు తెలిసి 1300 అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ. వాళ్ళు క్యాష్ తీసుకుని ఉంటే ఈ మధ్య అనేది జస్ట్ చూపించారు ఒక్కరోజే, తర్వాత మళ్ళీ ఎక్కడ దాన్ని పట్టుకోలేకపోయాం ఆ స్టాక్ ని. అండ్ డిమానిటైజేషన్ ఇప్పుడు రాజేంద్ర గారు అన్నట్టు హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి మొదట ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాడు. అంటే మోస్ట్లీ స్ట్రీట్ అంతా ఇమీడియట్ గా నెగిటివ్ గా ఉంటుంది ఈ స్టాక్ కి అని చెప్పి భావించారు. బట్ గవర్నమెంట్ కూడా వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉంది. అండ్ కొత్త హౌసింగ్ పాలసీని కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. మేబీ నెక్స్ట్ బడ్జెట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ వెలువడచ్చు. అదే కనుక జరిగినట్టయితే ఈ కంపెనీస్ కన్నట్టుగా పాజిటివ్గా ఉండొచ్చు అండి. దానితో 88% ప్రొఫెషనల్స్కి అండ్ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్కి లోన్స్ కూడా ఇచ్చున్నారు. కాబట్టి వీటిలో ఎన్పిఎస్ అయ్యే తక్కువ అవకాశాలు బాగా తక్కువ. అందుకే చాలా స్ట్రెంత్ ఈ క్యాన్ఫిన్ హోమ్స్లో మనం చూస్తున్నాము. మరో కాలర్ వైజాగ్ నుంచి విజయ్. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు విజయ. 7,900 నిఫ్టీ పుట్ ఆప్షన్ 57 రూపాయలకి తీసుకున్నానండి. ఓకే. శేషి గారికి చెప్పమనండి, అది ఉంచమన్నారా లాస్ బుక్ చేస్తామన్నారండి. ఇప్పుడు 49 రూపాయలు. 79 పుట్ ఆప్షన్ బై చేశారు కదా? అవునండి, పుట్ ఆప్షన్ బై చేశాను 57 రూపాయలు. 8,200 అయిపోయింది. యా, బేసికలీ ఐ థింక్ ఇక్కడ కొద్దిగా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇన్ కేస్ నిఫ్టీ 8230 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ అబోవ్ 1 or 2 days క్లోజ్ అవుతాయి కనుక అక్కడ మీ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి. బట్ ఐ థింక్ మంత్ ఎండ్ వరకు మీరు ఉంచి రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ స్టాప్ లాస్ మీరు అరౌండ్ 33 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, విచ్ ఈస్ 15 రూపీస్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేయాలి నా ఉద్దేశంలో. ఓకే. నా 2 మెయిల్స్ తీసుకొని మనం వైండ్ అప్ ద ప్రోగ్రామ్. శివ అడుగుతారు, మైండ్ ట్రీ 484లో, విజయ బ్యాంక్ 52లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? మైండ్ ట్రీ ప్రాబ్లీ ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చు అండి. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద హైస్ చూస్తే కనుక 800 రూపీస్ నుంచి 400 హాఫ్ అయ్యి ఒక మైనర్ రిట్రేస్మెంట్లో ఉంది. కరెంట్లీ 470-75 ఉంది. ప్రాబ్లీ షుడ్ బి క్విక్ ఇన్ బుకింగ్ ప్రాఫిట్స్. ఇన్ కేస్ ఇది 490 నుంచి 510 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అదేవిధంగా మీకున్న పొజిషన్కి 438 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే, ఫైన్. ప్రస్తుతానికి మార్కెట్ స్టిల్ అదే పాజిటివ్ జోన్లో కొనసాగుతున్నాయి. 8,200 పైన నిఫ్టీ కొనసాగుతుంది, 8,204 దగ్గర. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 187 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు అనుకున్నట్టు సెక్టార్స్ అంటిల్ ఒక ఐటీ మెటల్స్ ప్యాక్ మినహా అన్ని సెక్టార్స్, అన్ని స్టాక్స్, అన్ని సెక్టార్స్ గ్రీన్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ మనకు ఎమర్జ్ అవుతూనే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. వెల్స్పన్ కార్ప్ 16% గెయిన్స్తో 83 దగ్గర. జూబిలెంట్ లైఫ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, క్రాంప్టన్ గ్రీవ్స్, జేకే లక్ష్మి, సిఎట్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 5 నుంచి 6% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇంకా మనకి స్మాల్ క్యాప్లోనేమో సరిగమ ఇండియా 20% ఇవాళ అప్పర్ సీలింగ్ పడింది. హిందుస్థాన్ హార్డీ స్పైసర్ ఈ స్టాక్ కూడా 20% లాక్ అవడం చూస్తున్నాం. బార్ట్రానిక్స్ యూనిట్ టు బి వెరీ కాషియస్ ది స్టాక్. బార్ట్రానిక్స్ 20% గెయిన్స్తో సీలింగ్ పడింది 19 రూపీస్ దగ్గర. పెరెంటల్ డ్రగ్స్ ఒకటి. అండ్ మనకు అంత ఫెమిలియర్ అయితే కనిపించట్లేదు. అజ్మీరా రియాలిటీ ఇవాళ 16% గెయిన్స్తో 156 దగ్గర. లంబోదరా టెక్స్టైల్స్ 15% గెయిన్స్తో 90 రూపీస్ దగ్గర. పీటీసీ ఇండస్ట్రీస్ 14% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. రాజేంద్ర గారు, ఎన్ని క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్? 8,200 ఇవాళ అబోవ్ ఇవాళ క్లోజ్ అయ్యి కనుక సస్టైన్ అవుతే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అది కూడా 18,500 పైన కనుక సస్టైన్ అవుతే ఇంకా అప్ సైడ్ షార్ట్ టర్మ్ కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చా? ఇట్ లుక్స్ లైక్ అండి ఈరోజు క్లోజింగ్ కనుక నిన్నటి హై అబోవ్ ఉంటే కనుక విచ్ ఈస్ 8197, విచ్ ఇస్ క్లోజ్ టు 8,200 అబోవ్ ఉంటే కనుక ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8161 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 40 పాయింట్స్. ఇన్ కేస్ 8230 కూడా క్రాస్ అయింది అంటే కనుక మార్కెట్ మేబీ అక్కడి నుంచి కూడా కొద్దిగా ఒక 60-70 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ రిస్క్ టు రివార్డ్ ఇక్కడ కొద్దిగా ఫేవరబుల్గానే నిఫ్టీకి లాంగ్స్కి ఉంది క్లోజింగ్ బేసిస్లో 82 అబోవ్ క్లోజ్ అవుతాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 4-day హై కూడా బ్రీచ్ అవటం చూసాం, విచ్ ఇస్ 18,546. సో 18,586 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
ఇన్ కేస్ ఇది కూడా 18,550 అబోవ్ క్లోజ్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది దీనికి 18,980 దగ్గరే ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 300 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో నా ఉద్దేశంలో 18,550 అబోవ్ క్లోజ్ అవుతే కనుక 18,470 అంటే ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్ సైడ్ అరౌండ్ 250 to 300 పాయింట్స్ విత్ ఇన్ డే ఆర్ టూ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది రాని గారు? షార్ట్ టర్మ్కి 8,200 మీరు అన్నట్టు 8,230 లాంటిది 80-30 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్ అండి, ఎందుకంటే అది 20-day మూవింగ్ యావరేజ్. అక్కడ జనరలీ చాలా మంది లాంగ్ పొజిషన్స్ ఎవరైతే క్రియేట్ చేశారో 79 నుంచి మేబీ 8,000 వరకు, సో వాళ్ళందరూ ఒకసారి అమ్మటానికి ప్రయత్నిస్తారు. సో 8230 నుంచి 8260 మధ్యలో గట్టి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి 300 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ప్రాబ్లీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది రావచ్చు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర గారు. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. Minute to minute market updates.